సుందరకాండ పారాయణాన్ని విన్నవారికి చదివిన వారికి ఆ హనుమంతుడు సకల జయాలను శుభాలను ఐశ్వర్యాలని తప్పకుండా కలుగజేస్తాడు. కాబట్టి మీరు కూడా నాతో పాటు ఈ సుందరకాండ పారాయణం చేసి ధరించండి. శ్రీమద్ రామాయణము సుందరకాండ 62వ అధ్యాయము. హనుమంతుని మాటలను సావధానంగా విన్న అంగదుడిలా అన్నాడు. హనుమంతుడు 100 యోజనముల సముద్రమును దాటి లంకను చేరి సీతను చూశాడు. సీతను చూసి కూడా మనం సీతను మనతో తీసుకుని వెళ్లకుండా వట్టి చేతులతో పోవడం మంచిది కాదు. మనమంతా రాముని వద్దకు పోయి, రామా, మేము సీతను చూశాము, కానీ ఆమెను అక్కడే వదిలి వచ్చాము అని చెప్పడం శోభస్కరం కాదని నా అభిప్రాయము. ముల్లోకములలో ఎక్కడికైనా ఎగిరిపోగల శక్తి మనకు ఉంది. ఇప్పటికే హనుమంతుడు చాలామంది రాక్షస వీరులను సంహరించాడు. ఇంక మనము లంకకు వెళ్ళి సీతను తీసుకురావడమే మిగిలి ఉంది అని పలికాడు అంగదుడు. ఆ మాటలు విన్న జాంబవంతుడు వారితో ఇలా అన్నాడు. అంగదా, నీవు చెప్పిన మాటలు బాగుగా ఉన్నాయి. సీతను లంక నుండి తీసుకురావడం మన శక్తికి మించిన పనేం కాదు. కానీ ఇది రామకార్యము. రాముడు మనల్ని కేవలం సీతను వెతకడానికి, సీత జాడ తెలుసుకోవడానికే పంపించాడు. మనం అంతవరకే చెయ్యాలి. ముందు మనం రాముని వద్దకు పోయి సీత గురించి రామునికి వివరంగా చెబుదాము. రాముడు ఏమి చెప్తే అలా చేద్దాము. రాముని ఆలోచన ఎలా ఉందో అలా చేద్దాము. అంతేకాని మనం స్వతంత్రించి ఏమీ చేయవద్దు అని అన్నాడు జాంబవంతుడు. శ్రీమద్ రామాయణము సుందరకాండ 62వ అధ్యాయము సంపూర్ణము. హరి ఓం తత్సత్.